బాదం బర్ఫీ తయారు చేసుకుంటానికి ముందుగా బాదంని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక 4 గంటలు నాననివ్వాలి. ఇలా నానిన బాదంని వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. బాదం ఉడికిన తర్వాత దాన్ని చల్లని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా బాదం మొత్తం తీసి చల్లని నీళ్ళల్లో వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇలా చేయటం వల్ల దాని పై పొట్టు ఏదైతే ఉందో అది చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఇలా చల్లని నీళ్ళల్లో కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత మనం బాదం పొట్టుని తీసేయాలి. చాలా తొందరగా వస్తుంది. చూసారు కదా, మనం 4 గంటలు నాననిచ్చాము, అలాగే ఉడికించుకున్నాం కదా, పొట్టు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఇలా అన్ని పప్పులకి తీసిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ని చేసుకోవాలి. దీనికి సరిపడా పాలను వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చేసుకోవాలి పేస్ట్ని. 1 కప్పు బాదం పేస్ట్కి 1 కప్పు పంచదార పొడిని తీసుకున్నాను నేను. ఇప్పుడు పాన్ వెలిగించి 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న బాదం పేస్ట్ని వేసి నిదానంగా కలపాలి. దీనికి ఎక్కువ నెయ్యి పట్టదు. కావాలనుకుంటే ఇంకో స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లోనే యాలకుల పొడి వేసేసాను. కుంకుమ పువ్వు ఉన్నవాళ్ళు పాలల్లో నానబెట్టి దీంట్లో కలుపుకుంటే బర్ఫీ మంచి రంగుతో వస్తుంది. నేను ఇక్కడ కుంకుమ పువ్వు కలపలేదు. ఇప్పుడు ఈ పేస్ట్లో పంచదార పొడిని వేస్తూ నిదానంగా కదుపుతూ ఉండాలి. పంచదార మొత్తం కరిగిన తర్వాత ఈ విధంగా పేస్ట్ పలుచగా అవుతుంది. ఇది దగ్గరగా అయ్యి చిక్కబడే వరకు నిదానంగా ఓపికగా ఉండలు కట్టకుండా మనం కదుపుతూ ఉండాలి. అంచులకి ఏమన్నా పేస్ట్ అంటుకుంటే దాన్ని తీస్తూ నిదానంగా చిక్కబడే వరకు మీడియం ఫ్లేమ్ మీద కదుపుతూ ఉండాలి. చూసారు కదా, కొంచెం చిక్కగా అయ్యింది. ఇంకా చిక్కగా అయ్యే వరకు కదుపుతూ ఉండాలి. మనం కొంచెం పిండిని తీసుకొని చేత్తో ఉండలాగా చేస్తే రావాలి. అప్పుడు వరకు దీన్ని కదుపుతూ ఉండాలి. చూపిస్తాను నేను. దగ్గర పడింది కదా, అయిపోవచ్చింది. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఉండలాగా చేస్తే రావాలి మనకి. చూడండి, చూసారు కదా, ఉండలాగా వచ్చింది, అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట పక్కన ఉంచుకొని ఇలా పిండిలాగా ముద్దలాగా చేసుకుంటే ముద్దలాగా అవ్వాలండి. ఇట్లా చపాతీ ముద్దలాగా చేసుకొని దీన్ని మనకు కావలసిన మందంలోకి చపాతీలాగా ఒత్తుకోవాలి. దీన్ని మనకు కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ ఆకారంలో కట్ చేశానండి. అంతే, ఎంతో రుచిగా ఉండే బాదం బర్ఫీ రెడీ. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.